ఏంటో మాట మెరుకులు తిరిగిపోతున్నావు, చేయబట్టుకుంటే అర్థమైపోయింది వెళ్తావు. జనం చూస్తున్నారండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఏంటి బాబు ఇంత హడావుడిగా పరిగెత్తుకొచ్చా? ఏమీ లేదండి, నా చెల్లి లక్ష్మికి వయసు వచ్చిన ఇంకా పిల్లలు పుట్టలేదు. మందు మోకం ఇచ్చి మీరే పుట్టించాలి. ఎన్నేళ్ళైంది పెళ్ళయ్యి? ఇంకా పెళ్ళవలేదండి. పెళ్లి కాలేదు. అవునంట. నా గొప్పతనం నేను చెప్పుకోకూడదు కానీ నాయనా, ఇలాంటి కేసులు ట్రీట్ చేయడంలో నేను చాలా స్పెషలిస్ట్. నేను కూడా. సరే గాని బాబు, ఇప్పుడు అమ్మాయి ఎలా ఉంటది? ఎర్రగా బుర్రగా చాలా అందంగా ఉంటుందండి. అరటి పోతల లాంటి కాళ్ళు, లేడి పిల్ల లాంటి కళ్ళు. మరి పళ్ళు? మరి జనం తరచు చేస్తారు. పద బాబు, వైద్యం చేస్తా. ఇంత చిన్న పని మీరెందుకు డాక్టర్ గారు? నేను వెళ్ళి చక్క పెట్టుకొస్తాను ఉండండి. రాయ్, నేను డాక్టర్ని, నువ్వు కాంపౌండర్ని. నేను చెప్పాలి, నువ్వు వినాలి. కొత్త మూలికలు తెచ్చి లోపల పెట్టాను, నోరుకుంటూ కూర్చోపా. నేను నోరును. డాక్టర్ని చెప్తున్నాను, నోరు. కాంపౌండర్ ని చెప్తున్నాను, నేను నోరును. నోరాలే. నోరును. నోరానన్నా. నోరును. నా గురించి మీరెందుకంటే దెబ్బలాడుకుంటారు? నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎప్పుడు? ఇప్పుడే తీసుకొస్తాను. ఈ జెంటిల్మెన్ చుట్టానికి సిగ్గుపడుతుంది అనుకుంటాను. కాదు, దొన్నపోతుంది చుట్టానికి భయపడుతుంది. ఇంకా మీరేంటున్నారు? ఇవాటికి హాస్పిటల్ క్లోజ్, ఎమర్జెన్సీ కేసు వచ్చింది. వెళ్ళండి. ఓకే, ఒకసారి దువ్వేనివ్వండి. ఇదేనండి మా లక్ష్మి, నా చెల్లెలతో సమానం. ఈ లక్ష్మి గురించి నువ్వు చెప్పింది. చూడు బాబు, ఇలాంటి చిన్న వైద్యానికి డాక్టర్ లెవెల్ అక్కర్లేదు, కాంపౌండర్ చూసుకుంటాడు. కడవెచ్చుకొచ్చింది కన్నె పిల్ల, అది కనపడితే ఏ ముసలే, ఏంటి తీరిగ్గా వచ్చి కూర్చున్నావు? అమ్మాయి గారు ఆఫీస్ పనులు ఇంటికాడ చూడరు, ఆ విషయం నీకు తెలదా? ఏంటయ్యా దబాయిస్తున్నావు? అడగటానికి నువ్వెవరు? నేనెవరన్నా? మంచోడిని. మంచోడిని. చెవుడు. బుల్లమ్మగారు, నేను కొంచెం సేపు ఇంట్లో లేకపోయేసరికి ఎవరు పడితే వాళ్ళు ఇంట్లోకి వచ్చేస్తున్నారు. ఎవరంటే ముసలిదే? ముసలిదా? అదే ఆ చెవిటిది. కాస్త చూసి నెమ్మదిగా మాట్లాడు. ఆవిడ నన్ను కన్న తల్లి. బుల్లమ్మగారు. అక్కడ 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 మిమ్మల్ని చూసినప్పుడు అనుకున్నానండి మీరు బుల్లమ్మగారు అమ్మగారు అంటారని. ఆహా, ఆ ముఖంలో ఆ కాంతి, ఆ కళ, ఆ తేజస్సు ఎవరికంటే చెప్పండి. మీరు ఒక్కసారి కూర్చోండి. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని చూస్తుంటే కాళ్ళ మీద పడిపోతుంది బాబు. అయ్యో, ఏమిటిది? లే బాబు. పర్లేదండి, లే బాబు. పెద్దాలను చూస్తే నాకు గౌరవం ఎక్కువ. రావుడు, ఇంకా చాలు, లే. సరిపోతుంటారా? ఎంత గౌరవం, ఎంత వినయం, ఎంత మర్యాద. ఎవరమ్మా ఈ అబ్బాయి? రావుడని చాలా మంచోడమ్మా, నాకు తోడుగా ఇక్కడే ఉంటున్నాడు. బుల్లమ్మాయి గారు అమ్మగారు, మీరు కూడా ఏదైనా పని చెప్పండి, చేసేస్తానా? చూడు బాబు, బస్టాండ్ లో ఓ పెద్ద ట్రంకు పెట్టి 2 బియ్యపు మూటలు, ఒక ఆవకాయ జాడి, అప్పడాల డబ్బా, 2 కంది మూటలు పెట్టాను. కాస్త వెళ్ళి తీసుకొస్తావా? 2 బియ్యం మూట్లు, 2 కంది మూట్లు, 4,000. ఏంటోనమ్మా, నేను ఎప్పుడు వస్తానో ఎప్పుడు వెళ్తానో నాకే తెలియదు. ఇలాంటి మంచివాడు నీకు తోడుగా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. దెబ్బ గట్టిగా తగిలినట్టుందిరా. రావుడు, 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 రావుడు. శోభమ్మ గారు మీరా? యానా ఏమండి, గెట్టోండి కాబట్టి తట్టుకున్నాను. అదే ఓటోడైతే మట్టి కట్టుకుపోయాడు తెలుసా? అవును, వీళ్ళంతా ఎవరండి? వాళ్ళు నా ప్రేమ సైనికులు. వీళ్ళు యానా? మీరు బలేటోళ్ళండి. మొన్నేమో ముసలి గోపికులు, ఈ రోజేమో గోసి సైనికులు. మీరు భలే పడతారండి. ఆ రోజు మా అన్న వచ్చాడని అబద్ధం చెప్పి తప్పించుకుంటావా? ఈ రోజు నిన్ను వదల్లు.
పని ఉందండి నాకు, తొందరగా వెళ్ళాలి. అదేం కుదరదు. ఆ రోజు మధ్యలో వదిలేసిన పని పూర్తి చేసి వెళ్ళాలి. పూర్తి చేస్తాను కానీ ఇప్పుడు కాదు. మరెప్పుడో? మీ పుట్టినరోజు అప్పుడు. నా పుట్టినరోజా? ఆ. వచ్చే నెలలోనే. ఆ రోజు నైట్ 12 గంటలకు మా ఇంటికి వచ్చి నేను అడిగింది ఇవ్వాలి. ఇచ్చేస్తానండి. నిజంగా? నిజంగా అండి బాబు, నన్ను వదిలేండి. అయితే ఒట్టు? ఒట్టు ఒట్టు ఇక్కడ మేము పిలిచాను. తప్పకుండా వస్తావు కదూ? యా యా. ఇంత అందమైన పెళ్ళని ఆ పిచ్చుడు ఎలా వదిలిపెట్టాడబ్బా? ఎంత ధైర్యం రా నీకు? నా మీద సిగేస్తావా? అమ్మా సావిత్రమ్మ, నేను ఇది చెయ్యాలని చేయలేదమ్మా. మీ ఆయన పరాయాడ వాళ్ళ మీద చేస్తున్న అత్యాచారాలకి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నీకు తెలియడం కోసమే ఈ పని చేశానమ్మా. నన్ను క్షమించమ్మా. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడా? ఇంతకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాడమ్మా. టెస్ట్లు అని ఎందరో అమాయకపు అమ్మాయిల్ని గర్భవతులు చేస్తున్నాడు. వాళ్ళొచ్చి కాళ్ళ మీద పడి అయ్యా మాకేదైనా దారి చూపించు అని అడిగితే వాళ్ళందరికీ తప్పుడు మందులు ఇచ్చి చంపేస్తున్నాడమ్మా. నువ్వు చేసే ఘోరాలని నీ భార్యతో చెప్తానంటే చెప్పుకోరా? అదేమన్నా పతివ్రత? అవసరమైతే దాన్ని కూడా లేపేస్తా అని బెదిరించాడమ్మా. ఆడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. సావిత్రి ఇంకా నిన్ను ప్రేమిస్తుందని, నువ్వు లేకపోతే బతకలేనంటుందని ఆడితో చెప్పి ఇక్కడికి తీసుకురా. ఆడి సావు నా చేతుల్లో రాసిపెట్టుంది. ఆపరేషన్ సక్సెస్. ఆ తరువాత నీ చెయ్యి నా చేతిలో. హాయ్ మధు. దలుచుకున్నావా? ఆహా, ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్. ఫర్ మీ? ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?